మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీఆర్ క్రియేషన్స్. నేను మీ ప్రియా సుభాష్. మేము దుబాయ్ వచ్చామని లాస్ట్ వ్లాగ్ లో నేను చెప్పాను కదండి, దుబాయ్ ఫ్రేమ్ కి. ఇప్పుడు మేము వెళ్తున్నది మిరాకల్ గార్డెన్ కి వెళ్తున్నాం అనమాట. అసలు ఇది టోటలీ అన్ప్లాన్డ్ ట్రిప్. పదండి కలిసి చూద్దాం. ఇప్పుడైతే గార్డెన్ కి వచ్చేసాం. స్టార్టింగ్ లోనే చక్కగా బ్యాంబూ స్టిక్స్ తోనే ఒక బొకే లాగా డిజైన్ చేసి అందులో ఫ్లవర్స్ అనేది పెంచారనమాట. అది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఎంట్రన్స్లోనే చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట. కలర్ఫుల్ ఫ్లవర్స్తోని భలే ఉంది. ఇక్కడ మేము కాసేపు ఆగి స్టార్టింగ్లో కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట. మనం ఇలా ఎంటర్ అవ్వగానే చాలా పెద్ద పెద్ద హార్సెస్, అది కూడా గ్రాస్తోని నీట్గా డిజైన్ చేసి పెట్టారనమాట. ఇక్కడ మనం చూస్తున్నది మంచి మంచి కలర్స్తోనే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్, ప్లాంట్స్, బుషెస్ అన్నీ కూడా ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అయితే. ఇవైతే ఈ గార్డెన్ మొత్తం టోటల్గా 150 మిలియన్ ఫ్లవర్స్ అయితే ఉంటాయంట. 120 వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక థీమ్తో గార్డెన్ ఓపెన్ చేస్తారనమాట. ఇక్కడ టెడీ బేర్, పిరమిడ్స్, పీకాక్, క్లాక్, డిఫరెంట్ షేప్స్తోని దీన్ని ఎవ్రీ ఇయర్ ఓపెన్ చేస్తారనమాట. మేమైతే సమ్మర్ టైంలో వెళ్ళాం కానండి. ఇది విజిట్ చేయడానికి బెస్ట్ టైం అయితే కనుక డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అయితే వెదర్ అనేది కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో విజిట్ చేస్తే కనుక మనము అంత టైర్డ్నెస్ అనేది మనకి ఉండదన్నమాట. ఎందుకంటే వెదర్ చల్లగా ఉంటుంది కాబట్టి. గార్డెన్ మొత్తం 4 కిలోమీటర్స్ అండ్ 72,000 స్క్వేర్ మీటర్స్ అనమాట. ఇక్కడ మా బాబు అయితే ఇక్కడ బటర్ఫ్లై షేప్స్లో డిజైన్ చాలా బాగుంది కదండి. ఇక్కడ ఫొటోస్ దిగుతారంటే మా బాబు ఫొటోస్ దిగాడు అనమాట. ఇదంతా నడిచే చూడాలి కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు అనుకుంటాను. చాలా చోట్ల మనకి చైర్స్ అనేవి అరేంజ్ చేశారనమాట. మనం కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ మనం నడవటానికి అనమాట. ఇదంతా కలర్ఫుల్ అంబ్రెల్లాస్ అనమాట. గొడుగులు భలే అరేంజ్ చేశారండి. పైన ఎండ అనేది రాకుండా ఒక షెల్టర్ లాగా అనమాట. భలే ఉంది, బ్యూటిఫుల్గా పువ్వులాగానే ఉన్నాయన్నమాట. చూస్తూ ఉంటుంటే ఒకసారి వ్యూ మొత్తం అలా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పటికే రోని కాసేపు నడిచాడు కదా, టైర్డ్ అయిపోయాడు పాపం ఎండలోని. కాసేపు రిలాక్స్ అవుతానని ఆ ర్యాబిట్ దగ్గర కూర్చొని చూస్తున్నాడు. బట్ అక్కడ కూడా చాలా ఎండగా ఉంది. మళ్ళీ లేచిపోయి వెంటనే నీడగున్న చోటుకి కాసేపు వెళ్ళి కూర్చున్నాం అనమాట. మీరు అనుకోవచ్చు ఇది ఒక ఎడారి ప్రదేశం కదా, ఇలాంటి చోట ఇన్ని ప్లాంట్స్ ఎలా పెంచుతున్నారు, ఇది న్యాచురలా కాదని. బట్ ఇట్స్ కంప్లీట్లీ న్యాచురల్ గార్డెన్ అండి. నేను స్టార్టింగ్లో అలానే అనుకున్నాను. బట్ నేను కొన్ని ప్లాంట్స్ అవి నేను టచ్ చేసి ఒక్కొక్క ఆకు ఇలా తెంచి చూస్తుంటే అంత టోటలీ న్యాచురల్ అనమాట అదంతానా. కానీ రియలీ హ్యాట్స్ ఆఫ్ ఈ కంట్రీ పీపుల్కి. ఎందుకంటే ఇన్ని ప్లాంట్స్ని ఈ డెజర్ట్ ఏరియాలో అనేది ఎలా పెంచుతున్నారు అంటే అది చాలా హ్యాట్స్ ఆఫ్. ఈ ప్లాంట్స్ అన్నిటికీ వాటర్ ఎలా వస్తుంది అనేది మీ డౌట్, అది నేను లాస్ట్లో మీకు క్లియర్ చేస్తాను. అప్పటికే మేము ఎండలో తిరిగి చాలా అలసిపోయాం కదండి. కాసేపు కూర్చుందామని ఒక 10-15 మినిట్స్ ఇక్కడ రిలాక్స్ అయ్యామన్నమాట. బట్ ఏంటంటే మేము అన్ప్లాన్డ్ ట్రిప్ కాబట్టి మేము ఏం తీసుకెళ్ళలేకపోయాము. ఒకవేళ ఎవరైనా కనుక ప్లాన్ చేసుకుని వెళ్తున్నట్లయితే కనుక అంబ్రెల్లా, స్కార్ఫ్లు అలాంటివి ఏమైనా క్యారీ చేయడం బెటర్ ఏమో అని అనిపించింది.
360 డిగ్రీస్లో మనము ఎటువైపు చూసినా కానీ మనకి పువ్వులు కనిపిస్తాయి అన్నమాట. ప్లాంట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. నేచర్ లవర్స్కి అయితే కనుక చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ చాలా బాగుందన్నమాట. చైర్సే కాకుండా ఇలాగా క్రాడిల్స్ లాగా ఇలా ఉయ్యాల్లాగా చిన్న చిన్న ఉన్నాయన్నమాట. మనం కాసేపు రిలాక్స్ అవ్వచ్చు. చాలామంది అయితే పడుకుంటున్నారు, ఎందుకంటే బాగా వెదర్ చాలా హాట్గా ఉందన్నమాట బయట. ఫైనల్గా మాకు అయితే ఒకటి దొరికిందనమాట. దాంట్లో కాసేపు మా అబ్బాయి ఆడుకున్నాడు. తర్వాత నేను కూడా కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ మేము కంటిన్యూ చేసామన్నమాట మా ట్రిప్ని. అనదర్ స్పెల్ బైండింగ్ అట్రాక్షన్ ఏంటంటే మనకి ఎమిరేట్స్ ఫ్లైట్ అనమాట. ఇది 5 lakh ఫ్రెష్ ఫ్లవర్స్తోని ఇది డెకరేట్ చేశారనమాట. మిరాకల్ గార్డెన్ మొత్తానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు అనమాట. ఇది ఇంకా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారనమాట. హార్ట్ షేప్స్లోని చక్కగా డిజైన్ చేశారు. కపుల్స్కి అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అనమాట. ఫోటోషూట్ చేయడానికైనా ఎంత ఎక్సలెంట్గా ఉందంటే బ్యూటిఫుల్గా ఉంది. మేము వెళ్ళింది సమ్మర్ అని చెప్పాను కదండి. నడిచి చాలా టైర్డ్ అయిపోయాం అనమాట. కాసేపు కూర్చుందామని చెప్పి ఆ పైకి వెళ్ళి అలాగా కూర్చున్నాం అనమాట. ఇక్కడ క్లాక్ చూడండి, చాలా యూనిక్ స్ట్రక్చరు. అది చాలా బాగా పూలతో డిజైన్ చేశారు. అది మూవబుల్ క్లాక్ అనమాట. మనకి ఇప్పుడు టైం ఎంత అయితే మనకి అంత చూపిస్తుంది అనమాట. అక్కడ మేము అక్కడ చెక్ చేసాము. మీకు పైనుంచి అయితే టోటల్గా ఓవరాల్ వ్యూ అనేది ఒకసారి అలా ఉంటుందన్నమాట. ఒకసారి చూపిస్తాం చూడండి. వన్ విజిట్ ఈజ్ సింప్లీ నాట్ ఎనఫ్. ఎందుకంటే వాళ్ళు ఫ్లోరల్ స్ట్రక్చర్స్ థీమ్ అనేది ఎవ్రీ ఇయర్ యూనిక్గా ఉండడం కోసం చేంజ్ చేస్తూ ఉంటారనమాట. ఈ మిరాకిల్ గార్డెన్కి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఉందండి. 6 months మాత్రమే ఓపెన్ చేస్తారండి. వింటర్లోనే ఇది ఓపెన్ అయి ఉంటుందన్నమాట. సమ్మర్లో కంప్లీట్గా క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే ఇది చాలా హాట్ వెదర్ కదండి యూఏఈ.
ఫ్లవర్స్ని మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం కాబట్టి ఓన్లీ వింటర్లో మాత్రమే దీన్ని ఓపెన్ చేస్తారనమాట. నేను మీకు ఇందాక లాస్ట్లో చెప్తానని చెప్పాను కదండి మొక్కల్ని ఎలా పెంచుతున్నారు అనేది. ఇదంతా ఏంటంటే రీసైక్లింగ్ చేసిన వేస్ట్ వాటర్ని డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా వీళ్ళు ఈ ప్లాంట్స్ అన్నిటిని పెంచుతున్నారనమాట. ఇంత ఈ ఎడారి ప్రదేశంలోనే ఎంత బ్యూటిఫుల్గా గార్డెన్ని పెంచుతున్నారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ రూలర్స్కి. ఇక్కడ మా బాబుకి షుగర్ కేన్ ప్లాంట్స్ ఎలా ఉంటాయో తెలియదు అనమాట. వాడికి చూపిస్తున్నాను అనమాట, అక్కడ షుగర్ కేన్ ప్లాంట్ అనేది ఎలా ఉంటుంది డాడీ అని చూపిస్తున్నాను అనమాట. అమ్మాయిలు ఫ్రాక్స్ వేసుకుని రొటేట్ అవుతున్నట్టుగా చాలా బాగా డిజైన్ చేశారనమాట. అదే ఆ ఫ్రాక్ మోడల్లో ఉన్నవన్నీ కూడా పువ్వులు అనమాట. చాలా బాగా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇంకా మేము ఎగ్జిట్ దగ్గరికి వచ్చేసాం అనమాట. ఇదంతా ఇప్పుడు మీరు చూస్తున్నంత కార్ షేప్స్లోని ఇవన్నీ ఉన్నాయి కదండి, ఆ వాటిల్లో కూడా పువ్వులు నేను చక్కగా పెంచారనమాట. ఇదంతా ఎగ్జిట్ ఏరియా. ఐ హోప్ ఈ వీడియో మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందు ఉంటాం. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు SPR Creations. థ్యాంక్ యూ.